మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. మార్చి 26 మేష రాశి వారికి వెనుక జరిగేది 100% ఇదే. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. మేష రాశి వారికి 100% వెనుకమాల జరిగేది ఏమిటో, ఈ రాశి వారికి సంబంధించిన అంశాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ప్రతికూల అనుకూల అంశాలు ఏ విధంగా ఉంటున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మేష రాశి వారి వెనుక ఎన్నో వింతలు జరుగుతున్నాయి. అవి ఖచ్చితంగా తెలుసుకోవాలంటే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే సింబల్ ని ప్రెస్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక మేష రాశి వారి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. మేష రాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చి కుజుడు. ఇక మేష రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక చూసుకున్నట్లయితే కనుక మేష రాశి వారు చాలా మంచి వ్యక్తులు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడు కూడా అంటే పని మీద శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక విజయాన్ని సాధించాలి అనుకుంటే పట్టుదల, తపన అధికంగా ఉంటుంది. అత్యంత కష్టమైన పనిని కూడా వీరు పట్టుదలతో సాధించగలిగిన మనస్తత్వం కలిగిన వారు. ఈ యొక్క రాశి వ్యక్తులకి జీవితం పట్ల మంచి అవగాహన ఉంటుంది. డబ్బు పట్ల విలువ ఉంటుంది. శ్రమయానికి పనిని పూర్తి చేసేటటువంటి కష్టపడే తత్వం ఉంటుంది. నేర్చుకుని మరీ పనిచేసి ఎదుటివారి యొక్క కష్టాన్ని, సుఖాన్ని అర్థం చేసుకుంటారు. కుటుంబ బరువు బాధ్యతలను చిన్న వయసు నుండే మోసిన కారణంగా వీరికి కష్టం విలువ తెలుస్తుంది. కుటుంబంలోని వ్యక్తులను గౌరవ మర్యాదలతో చూసుకుంటారు. సంఘంలో, సమాజంలో వీరు కుటుంబానికి పేరు మర్యాదలు తెచ్చే వ్యక్తులుగా ఉంటారు. ఈ రాశి వారి మాటకి విలువ ఉంటుంది. తెలివితేటలే పెట్టుబడులుగా ముందుకు వెళుతూ ఉంటారు. అత్యంత గొప్పగా ఈ రాశి వారు ఆలోచిస్తూ ఉంటారు. వీరి యొక్క ఆలోచన తీరు ప్రత్యేకంగా ఉంటుంది. ఎవరు కూడా ఊహించినటువంటి ఒక కొత్త సలహాని గాని, సమయాన్ని కానీ వీరైతే కనుక అందిస్తారు. వీరి తెలివికి మెచ్చుకోకుండా ఉండలేకపోతూ ఉంటారు ఇరుగు పొరుగు వారు. ఇక వీరైతే కనుక గొప్ప గొప్ప ప్రయత్నాలు చేయవలసిన పరిస్థితులు మున్ముందు కాలంలో గోచరిస్తున్నాయి. అయినప్పటికీ కూడా కొన్ని కష్టాలు వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఒంటరిగా దుఃఖంతో ఎప్పుడు భగవంతుడిని ప్రార్థించుకునే పరిస్థితులు కొన్ని ఎదురవుతూ ఉంటాయి. నిర్ణయాలు తీసుకోవడంలో, పరోక్షమైనటువంటి మాటలు నమ్మటంలో ఈ రాశి వారు ఒక ఇంత తొందరపడతారనే చెప్పుకోవాలి. ఈ రాశి వారు కొంచెం కోపాన్ని తగ్గించుకోవాలి. అన్ని విధాలుగా మాటలను అదుపులో పెట్టుకోవాలి. తేలికగా ఎదుటివారు చెప్పే మాటలను నమ్మకుండా ఎదుటివారు మాట్లాడే దాంట్లో నిజం అబద్ధం ఎంతో తెలుసుకుంటే కనుక ఈ రాశి వారు చక్కగా పైకి రాగలుగుతారు. ఈ యొక్క రాశి వారు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎక్కువగా కోపం ఉంటుంది. పరోక్షమైనటువంటి మాటలు నమ్మే తత్వం ఉంటుంది. కానీ వీరు చాలా మంచి వ్యక్తులు. ఎదుటివారు చెప్పే మాటని గుడ్డిగా నమ్మేటటువంటి మంచి మనస్తత్వం ఉంటుంది. కానీ అర్థం చేసుకునే గుణం కొన్నిసార్లు లోపిస్తుంది. ఇక ఈ రాశి వారి వెనక శత్రువులు ఎప్పుడూ కూడా చుట్టుముడుతూనే ఉంటారు. వీరి యొక్క బాగుని అలాగే ఉన్నతిని చూడలేని వారు వీరు ఎప్పుడు పతనమైపోతారా అని ఎదురు చూస్తూ వారికి ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలతో వారు ప్రయత్నాలను మొదలు పెడతారు. వీరికి వచ్చినటువంటి అవకాశాలను పోగొట్టడం కానీ, రావాల్సిన ధన సహాయాన్ని కోల్పోవడం కానీ ఈ విధమైన పనులను చేస్తూ వీరికి అడ్డంకులు కల్పిస్తూ బయటికి మాత్రం మీకు ఎంత నష్టం జరిగింది, మీరు ఎంతగా దుఃఖపడుతున్నారు, మీకు జరగవలసిన పరిస్థితి కాదు ఇది అన్నట్లు వీరి వద్ద మొసలి కన్నీరు కారుస్తూ ఉంటారు. ఈ మాటలను వీరు నమ్ముతూ ఉంటారు. ఇక వారికే పర్సనల్ విషయాలను చెప్పి వీరైతే కనుక నష్టపోతూ ఉంటారు. ఇటువంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండి ఈ రాశి వారు జాగ్రత్త పడకపోతే కనుక భవిష్యత్తులో తీరని నష్టాన్ని చవిచూడవలసి వస్తుంది. ఇటువంటి వ్యక్తులు కొన్ని మాటల ద్వారా, కొన్ని ప్రవర్తనల ద్వారా వీరు ఎవరో గుర్తించే పరిస్థితులు గోచరిస్తాయి. అటువంటి పరిస్థితులు భగవంతుడు వీరికి కల్పిస్తాడు. అప్పుడు వీరైతే కనుక వీరి వెనుక జరుగుతున్నది ఏమిటో, వీరి మేలు కోరుకునేవారు ఎవరో, వీరి కీడు కోరుకునేవారు ఎవరో గమనించి జాగ్రత్త పడితే కనుక చక్కటి ఫలితాలను పొందుకుంటారు. ఈ రాశి వారికి భగవంతుడు ఎవరు ఎన్ని రకాలుగా అడ్డంకులు కల్పించినా చక్కటి ఫలితాలను అందిస్తాడు. అనుకూలమైన పరిస్థితులను అందిస్తారు. అలాగే ఊహించినటువంటి అవకాశాలను వీరి చేతికి చిక్కేలాగా ఇప్పుడైతే గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండబోతుంది. ఇక ఈ యొక్క రాశి వారు అన్ని రకాలుగాను అభివృద్ధి చెందేటటువంటి సమయం ఆసన్నమైంది. ఈ రాశి వారు లక్ష్మీదేవిని ప్రతి నిత్యము ధూపదీప నైవేద్యాలతో ఆరాధించడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. శివారాధనతో పాటు హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.